హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. గుమగుమలాడే అలసంద వడలు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేను దీనికి 200 గ్రామ్స్ అలసందలు అయితే 3 అవర్స్ నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని అస్సలు వాటర్ అయితే వేయకుండా బాగా బరగ్గా అయితే రుబ్బుకున్నానండి. బాగా బరగ్గా రుబ్బుకోవడం వల్ల మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి. వాటర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం బాండీలో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఈ గారెలను అయితే ఒక్కొక్కటి కింద వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అసలు విరగవండి, చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ బాగా రోస్ట్ అయితే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేవంటే మాడిపోతాయండి. తర్వాత ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గారెలు అయితే నాన్ వెజ్ కర్రీలోకి అయితే చాలా బాగుంటాయండి. మనం నార్మల్గా టిఫిన్కి అవి చేసుకున్న పీనట్ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, లేదు టమాటా చట్నీకైనా దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటాయి. అలసందలతో చేయడం వల్ల గారెలు అనేవి చాలా కమ్మగా కూడా ఉంటాయండి. ఇప్పటి వరకు ఒకసారి ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. ఇలా తర్వాత గిన్నెలో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన అలసంద వడలు అయితే రెడీ అయిపోతున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.